Hey guys, this is Aishwarya and this is Avinash. and welcome back to Locked in Love. చెప్పండి. ఏం లేదు, ఈరోజు సెకండ్ డే. సో మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. మాకు హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లాన్ అనేది ఉంటుంది. ఈ రోజంతా కొద్దిగా ఏంటంటారు లైక్ కిడ్స్ థీమ్డ్ అండ్ కిడ్స్కి సంబంధించింది. సో అందుకని కొద్దిగా అంటే ఇక్కడ ఫేమస్ లోకల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ సఫారీ చేయబోతున్నాం. యా, అక్కడ చాలా యాక్ట్స్ అవన్నీ ఉంటాయంట. ఈ రోజంతా దానికేనమాట. సో అందుకే నా అవుట్ఫిట్ కూడా కొద్దిగా కిడిష్గా వేసుకున్నాను అనమాట. ఓకే, లెట్స్ గో హ్యావ్ బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇంకా నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ ద ఎండ్. లాస్ట్ నైట్ లేట్ అయిపోయిందనమాట. ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని పడుకున్నప్పటికి. సో మార్నింగ్ ఇద్దరం కొద్దిగా స్లీపీ ఫేసెస్తో లెగ్సి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది మా హోటల్ రూమ్ నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి ఈ లాన్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏంటి బ్యాగ్ అని అనుకోకండి, ఇందులో స్నాక్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకోవాలి కదా, అందుకనే తీసుకొని వస్తున్నాం. సో మా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఆప్షన్స్ అనమాట, సిమిలర్గా ఉండేవి. సో ఆ 3-4 డేస్ మాకు అన్ని కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ హోటల్లో ఎలానో ఉంటుంది కాబట్టి అన్నీ అవే. సో బ్రేక్ఫాస్ట్ కొన్నిసార్లు స్కిప్ చేసాము ఎందుకంటే టైం అసలు సరిపోలేదు. సో కొన్నిసార్లు అక్కడే తినేసి వెళ్ళాము. సో మోస్ట్లీ ఆ రోజుల్లోని ఏమేమి తిని బతికేమో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ మా ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేని. సో దీంతో పాటు అక్కడ లైవ్లోని మ్యాగీ చేసిస్తారు, వాళ్ళు దాన్ని నూడిల్స్ అంటారు అనమాట. సో అది చెప్పిన తర్వాత అది ఎలా వచ్చేదో ఇప్పుడు చూడండి, మిస్టరే తీసుకొని వస్తారు. ఎలా ఉందో ఫుల్గా వాటరీగా ఉంటుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అంబియన్స్ ఇస్ గుడ్. సో మేము అక్కడే కూర్చొని అవన్నీ తినేసేవాళ్ళం. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆమ్లెట్ ఇలాగే తినేసి ఉండేవాళ్ళం. స్పైసీ కాదు, లో స్పైసీ అన్నాడు. స్పైసీ చేయరా బాబా అంటే వేసి మంచి పనే ఆడు. ఇవన్నీ వాటర్ వీళ్ళకి ఇది ఉండదేమో మెజర్మెంట్, డైరెక్ట్ వాళ్ళకి వేసేయడమే కదా. జస్ట్ వేసి ఇచ్చాడు డైరెక్ట్. సో ఆఫ్టర్ అ లాంగ్ ట్రావెల్ మేమైతే ప్లేస్కి రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మాతో పాటు గైడ్ వచ్చాడు కాబట్టి వాళ్ళే టికెట్స్ అన్నీ మాకు ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి తనే ఫస్ట్ వెళ్ళి ప్యాకేజ్లోని ఏమేమి టికెట్స్ మాకు వస్తాయో అవన్నీ చూసి తీసుకొని వస్తాను. టాయ్స్ చూద్దాం. ఇప్పుడు టాయ్స్ చూడడానికి వెళ్తున్నాం. ఎంత క్యూట్గా ఉన్నాయో దూరం నుంచి అయితే చూస్తారు మిస్టరే. చూసి బాగున్నాయంటే వెళ్తున్నాం. ఇంకా ఏమైనా బాగా నచ్చితే ఆవిష్ కోసం తీసుకుంటాం. మెడకు పెట్టండి, అవుతుందా? కిందను కూడా ఉంది నాన్న ఒకటి గ్రీన్. నేనేమైనా షాపింగ్ చేయాలంటే ఎన్ని ఆప్షన్స్ వెతుకుతామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎంత అడగండి, ఏదైనా పెట్టుకోవచ్చు. అవునా? ఎంత ముందుకు పెట్టాలా? ఏంటి ఇద్దరికి 2 కావాలి. దాని పిట్ట బాగుంది నువ్వు చూసిన దాంట్లో.
లేదంటే కింద పడిపించి చూడు ఒకటి, ఆ కింద పడిపించి చూడు ఒకటి. చూడు అది ఎలా పెట్టింది మరి ఆ పోలీసా? అచ్చా భయపడతావు రాత్రి. బా అలాంటి బాగుండొచ్చు. ఇంకా ఉన్నాయి చూడు. ఇటు సైడ్ టైగర్ ఉంది, నేను అది తీసుకో. వెళ్తుంది, దానికి అడుగుదాం. వెళ్తుంది, దానిలోకి వెళ్దా? పెద్దమనే చూడు పక్క దాని పక్కది అదవుతుంది, అది తీసుకో. అది అలా ఉంటుంది అనమాట నా సెలెక్షన్. అవి చూసి ఇవి చూసి అన్నీ చూసి అందులోనే ఏది యూజ్ అవుతుంది అలా చూసుకొని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నా అలాగే మిస్టరే కూడా, ఆయన కూడా పీస్ఫుల్గా పేషెన్స్గా సెలెక్ట్ చేస్తారు, ఇదొద్దు అదొద్దు అని. సో ఆవిష్ లేని లోటు నేను తీర్చాను అనమాట. నాకు ఇది కొనండి అది కొనండి అని అడిగాను. బట్ ఏంటంటే చిన్నపిల్లల ఎందుకు అన్నీ అడుగుతున్నావు అని అంటారు. బట్ నాకైతే ఆ టైగర్ అయితే కొన్నారు, బ్యాగ్కి పెట్టుకునేది. ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. ఆయన దగ్గరే ఉన్నాయి రెండు. లెట్స్ గో. ట్యాగ్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా మాకు లోపలికి పంపించారు. సో మాతో పాటు ఇతనే గైడ్ అనమాట. మాకు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫోటో బూత్ లా ఉందన్నమాట. సో ఒక గ్రీన్ స్క్రీన్ ముందు మనం పిక్చర్స్ తీసుకుంటాము. ఆ పిక్చర్స్కి వాళ్ళు గ్రాఫిక్స్ వేసి పెడతారు. స్టార్టింగ్లో ఎప్పుడైతే మనకు పిక్చర్స్ తీసుకుంటామో మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. సో ఇలా బూత్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటాయి. మనం అక్కడ ఫోటో తీసుకున్నప్పుడు ఆ క్యూఆర్లోనే మన పిక్చర్స్ అన్నీ స్కాన్ అయిపోతాయి అనమాట. సో స్కాన్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లాస్ట్లోని మనం ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన వాళ్ళందరం ఒక బస్సులోనైతే సెట్ అయిపోయాము. సెట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయి మనకు ఒక పాయింట్ వరకు డ్రాప్ చేస్తారు అనమాట. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళడమేని. బస్ అనేది ఎంట్రీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్కొచ్చు, సో దాంతో ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరైనా ఎక్కేసి వెళ్ళొచ్చు. అండ్ ఈ బస్సు ఎక్కాలని ఏమి ఉండదు, ఏ బస్ అయినా ఎక్కేసి వెళ్ళొచ్చు అనమాట. ఫుల్ డే అంతా నేను చాలా వ్లాగ్ షూట్ చేసాం మేము. సో ఈ ఒక్క వీడియోలోనే అది పెడితే చాలా లెందీ వీడియో అవుతుంది. సో 2 పార్ట్స్ కింద పెడుతున్నాము. సో ఇది పార్ట్ 1. పార్ట్ 1 అంతా ఈ ల్యాండ్వి అంటే మేము నడిచెల్లి చూసినవన్నీ మీకు పార్ట్ 1లో పెడతాను. పార్ట్ 2 ఏంటంటే జంగల్ సఫారీ, కంప్లీట్గా యానిమల్స్, దాని ఎక్స్పీరియన్సెస్, ఇంకా ఎంత బ్యూటిఫుల్గా కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ పార్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. లోపల డిఫరెంట్ స్టేజెస్లోని ఒక గ్యాదరింగ్ లాగా పెడతారనమాట. సో ఆ పెట్టిన ప్లేస్లోని వాళ్ళొక స్టోరీ నరేషన్తోని యానిమల్స్ని తీసుకొచ్చి మన ముందు లైవ్లోని ఆ యానిమల్స్ని చూపిస్తారు. లైక్ సింపుల్ యానిమల్స్, పెద్దవి కాదు, లైక్ బర్డ్స్, స్నేక్స్, మంకీస్, రెప్టైల్స్, ఇలాంటివి కొన్ని ఏవైతే నాట్ దట్ డేంజరస్ అవన్నీ ట్రైన్డ్గా ఉంటాయి. సో అలాంటి వాటికి ఇలా షోలు అని చూపిస్తారు. సో ఆ షోస్కి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైంలోని పర్టికులర్గా ఈ షో ఉంటుంది, ఈ టైంలో ఈ షో ఉంటుంది. సో అలా ఉంటుంది దాని టైమింగ్స్. మనం ఆ టైమింగ్స్కి మనకు ఆ షో కావాలంటే మనం అది చూడొచ్చు అనమాట. సో మేము వెళ్ళిన టైంలోని మాకు కొన్ని షోస్ ఇంట్రెస్టెడ్ ఉండే, కొన్ని షోస్ ఇంట్రెస్టెడ్ లేవు. సో కొన్ని స్కిప్ చేసాం మేమైతే. డే అంతా మాది ఇక్కడే అయింది. ఆ రోజు ఐటనరీ మొత్తం జంగల్ సఫారీనే. సో మంచి ఎక్స్పీరియన్స్, అది కూడా చాలా బాగుంది. సఫారీ జర్నీ, బాలి థియేటర్, వైట్ టైగర్, వరుణాష అన్ని
బాలి గేట్ వీడు కూడా ఉన్నాయి నాన్న. పోజ్ అండ్ ఫొటోస్ విత్ ఆర్ ట్రెడిషనల్. అదిగో అక్కడ ఎవరో లేడీ ఉన్నారు. తీసుకుందాం నాన్న. ఒక్క నిమిషం వెళ్దామా? వాళ్ళ కెమెరాలోనే. ఓ బట్టలు తెచ్చుకుని ఉంటే అయ్యిందేమో. అంటే తెలిసిన వాళ్ళు దీనికోసం వస్తారు, కానీ చిన్నది ఓన్లీ ఫర్ కిడ్స్ అన్నమాట. ఇది ప్లే ఏరియాలా ఉంది. మీరు ఇది కావాలనుకుంటే ఎక్స్ట్రా డ్రెస్ ఒకటి క్యారీ చేసుకొని వస్తే బాగుంటుంది కదానా? చాలా బాగుంది. ఆవిష్ వస్తే ఇక్కడే ఉంటానంటాడు. అమ్మా ఆక్టోపస్. ఓహో ఏ డాన్స్ ఏదో అది. ఓ It's a large native to New Guinea, and you know, it is the largest pigeon species in the world, with a body size compared to a turkey. Oh, this animal absolutely adorable. But it's time to say goodbye with all those cute animals. We'll see you around. Bye, Busan. Bye now. ఇప్పుడు మీరు చూసారు కదా, అలా స్టోరీస్ నరేట్ చేస్తూ ఉంటారు. ఆ నరేషన్ అంతా ఎలా ఉంటుంది అంటే డోరా ద ఎక్స్ప్లోరర్ లా ఉంటుంది అనమాట. నాకైతే చూసినంతసేపు అదే అనిపించింది. వాళ్ళు వేసుకునే అటైర్ కూడా అలానే ఉంటుంది. సో వాళ్ళు చిన్న చిన్న స్టోరీ లాగా వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మాకు ఇక్కడ నెక్స్ట్ షోకి టైం ఉందని మేమైతే ఈ లోపల డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. లైక్ డిఫరెంట్ న్యూ లుక్ ఉండాలి కదా నెక్స్ట్ వీడియో అంతటికి. సో మేము వరుణ షో కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ షో ఎలా ఉంది, దాని డీటెయిల్స్ ఏంటి, అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. మీరు ఈ వ్లాగ్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీరు బాలి వెళ్తే, కిడ్స్తో వెళ్తే ఎస్పెషల్లీ మీరు ఇది ఐటనరీలో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ సో మాకు కూడా బాగా నచ్చింది. సో వరుణ షోకి అయితే మేము లోపలికి వచ్చాము. లోపల ఇలా ఉంటుంది ఇంటీరియర్. సో కొన్ని కాంప్లిమెంటరీ ఉంటాయి, లైక్ టీ, కాఫీ, బిస్కెట్స్ అండ్ వాటర్, ఇవి కాంప్లిమెంటరీ ఉంటాయి. అదర్ దెన్ దట్ మీకు ఏమైనా తినాలని అనుకుంటే మనం ఆర్డర్ చేసుకొని మనం తినొచ్చు అనమాట. ఎందుకు రానాలంటారా? ఈ షో తర్వాత మేము లంచ్కి అసలు బ్రేక్ తీసుకోలేదు. ఇదే బ్రేక్ లాగా అనుకున్నాము. సో ఇక్కడే ఆర్డర్ చేసుకొని అందరం ఒకరి తర్వాత ఒకరు ఇంకా ఇక్కడే ఫినిష్ చేసేద్దాం లంచ్ అని ఫిక్స్ అయిపోయాము. సో స్టార్టింగ్లోనే ఏంటంటే చిన్న మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది. మనం అక్కడ డైనింగ్ చేస్తూనే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మనం తినొచ్చు అనమాట. ఇది మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఆ రోజుకి. సో ఇలా స్టేజ్ లా ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి అలా చూసుకోవాలి. సో మేము వెళ్ళిన టైంకి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. కొంచెం అయిన తర్వాత స్టార్ట్ అయ్యింది షో అనేది. సో లైట్ మ్యూజిక్తోని, లైవ్ మ్యూజిక్తోని వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్స్ అండ్ ఈ నెక్స్ట్ వరుణ షో, వాట్ ఈజ్ వరుణ షో అనేది ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఇచ్చారు ఇక్కడ. సో మేమందరం లైన్గా కూర్చొని ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. సో ఫుడ్ ఓకేగా ఉండే. ఇప్పుడు అక్కడ అన్ని డిషెస్ ఒకేలా ఉంటాయి. సో ఇలా ఉండింది డిషెస్ అంతా. సో ఇవి యానిమేటెడ్ ఫొటోస్, మీకు చెప్పాను కదా గ్రీన్ స్క్రీన్ దగ్గర పిక్చర్స్ తీసుకుంటామని, అవి ఇవేనమాట. సో ఇలాగా మన క్యూఆర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాకైతే ఈ డే అంతా సూపర్ ఎక్సైటెడ్, సూపర్ ఎగ్జాస్టింగ్గా అయింది. సో నెక్స్ట్ పార్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. మీరు ఆ నెక్స్ట్ పార్ట్ కూడా చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాక్డ్ ఇన్ లవ్. ఇలా వీడియో పెడితే అలా రావాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.